రాష్ట్రంలోని అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గడ్డం అనంతలక్ష్మి వెల్లడించారు. ఒంగోలులోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2019లో అంగన్వాడీల జీతం 4,200 రూపాయలు ఉంటే ఒక్కసారిగా 7,000 రూపాయలు, ఆ తర్వాత 10,500 రూపాయలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ధర్నాలు కాకుండా చర్చల ద్వారానే మన సమస్యలను పరిష్కరించుకోవటం జరిగిందన్నారు. ఇప్పుడు మన సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1,000 రూపాయల జీతం పెంచి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా లేకుండా చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పిల్లలకు అమ్మఒడి, వితంతు పెన్షన్లు రాకుండా చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ శాసనసభ సాక్షిగా హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అవతల వారి స్వప్రయోజనాల కోసం ఎవరు వారి ట్రాప్లో పడవద్దని అంగన్వాడీలకు అనంతలక్ష్మి కోరారు. తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తెలంగాణ కంటే ఎక్కువగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి మోసగించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 42 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గత ప్రభుత్వం గురి చేసిందని తెలిపారు. చివరకు అంగన్వాడీలని ఇళ్లలోని బయటికి రాకుండా చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ కోరారు. అంగన్వాడీల జీతాలు పెంచకపోగా ఉన్న కేంద్రాలను కూడా ఎత్తివేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల వ్యవధిలోనే అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు 62 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయసు పెంచిన విషయాన్ని వరలక్ష్మి గుర్తు చేశారు. మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు ఉప్పలపాటి నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి షేక్ మహరునిసా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డం అనంతలక్ష్మి, తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ స్టేట్ అధ్యక్షురాలని. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక్క కూటమి ప్రభుత్వంతో సాధ్యం. ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 2014లో మన జీతం 4,200. 4,200 జీతాన్ని ఒకసారి 4,200 నుంచి 7,000కి, మళ్ళీ 7,000 నుంచి 10,500కి, 7,000 నుంచి 10,500కి జీతం పెంచినప్పుడు మన ధర్నాలు ఏం చేయకుండా, మనమేమి ప్రభుత్వం మీదకి ధర్నాలకి అట్లాగేం కాకుండా చర్చల ద్వారానే మన సమస్యల్ని నేరుగా మనం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పి మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మనం జీతాలు పెంచుకున్నాం. అప్పుడు అలాగే మన సమస్యలు ఏదన్నా ఉన్నా మనము ప్రభుత్వం దగ్గరికి చర్చల ద్వారా మన జీతాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంత ముందర చూసాం మనం 2019 నుంచి 2024 వరకు మనం జీతం 1,000 రూపాయలు పెంచి మన సంక్షేమ పథకాలను ఎత్తేసి మన కుటుంబాలకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్లు కానివ్వండి, అలాగే కొన్ని మనలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే కరెంటు బిల్లులు ఉండేవి కదా అంత ముందర. కానీ ఆ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు మనం ఎంతెంత కడుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే 1,000 రూపాయలు జీతం పెంచి మనకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి అలాగే చేశారు. అలాగే మనం 10,500 మీకు మనందరికి గుర్తే ఉండుండిద్ది. మనము విజయవాడలో మనకు 10,500 జీతం పెరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మనతోటి మీటింగ్ పెట్టినప్పుడు మన జీతాలు మనం అడిగాం. అప్పుడు ఆ రోజు ఏమని 10,500 జీతాలు పెంచిన తర్వాత మన రేషన్ కార్డులు తీసేస్తారేమో సార్, తీసేయి మాకండి అని అప్పుడే చెప్పారు. మనకు ఆ సమావేశంలోనే మనకు చెప్పారు, అమ్మ మీకు జీతం పెరిగినా కానీ మీకు రేషన్ కార్డులు తీసేయము, మీ రేషన్ కార్డులు కొనసాగిస్తాము అనే హామీ ఇచ్చి గవర్నమెంట్ ఉన్నంత వరకు మనకు ఆ సంక్షేమ పథకాలు మనకి కంటిన్యూ చేశారు. వచ్చిందో 1,000 రూపాయల జీతం పెంచి మన సంక్షేమ పథకాలు కట్ చేశారు. ఇదే విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఈ విషయం గురించి ఆలోచించి మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడి మీకు సంక్షేమ పథకాలని కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ అడిగాం, గ్రాడ్యుటీ చేశారు. అలాగే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సినవి అన్నీ మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం. ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని రోడ్డు ఎక్కిస్తున్నారు. మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడద్దు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుందాం. దయచేసి మన అంగన్వాడీ అక్క చెల్లెలందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి.
నా పేరు పెద్దిశెట్టి వరలక్ష్మి. నేను తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శిని. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు జరుగుతున్న ధర్నా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రెస్ మీట్ ఎందువల్ల పెడుతున్నామంటే గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అంగన్వాడీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఒక్కసారి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లో ఏమని చెప్పాడు, తెలంగాణ కంటే 1000 ఘనంగా పెంచి ఇస్తానని చెప్పి 26,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట తప్పడమే కాకుండా మీరు 42 రోజులు నిరాహార దీక్షలు చేస్తే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఇళ్లలో నుంచి బయటకు రానియకుండా చేశారు. ఇదంతా నిజం కాదా అని చెప్పి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని అడుగుతున్నాను నేను. అంతేకాకుండా జీతాలు పెంచకపోక అసలు అంగన్వాడీ సెంటర్లే లేకుండా నిర్వీర్యం చేయాలని చెప్పి చూసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిదని చెప్పి నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నానండి. ఇకపోతే మన కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లోనే అంగన్వాడీల మీద పరిష్కారం చేయడానికి ఎన్నో విధాల కృషి చేస్తుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రాడ్యుటీని అమలు చేసింది. మొన్న మహిళా దినోత్సవం రోజు గ్రాడ్యుటీని అమలు చేసి 62 సంవత్సరాలు వరకు ఇచ్చింది. అంతేకాకుండా మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయల జీవోను కూడా విడుదల చేసింది. ఇకపోతే గ్రాడ్యుటీ అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు టీచర్లకి, 40,000 రూపాయలు ఆయాలకి ఇవ్వడం కూడా బాబు గారు దానికోసం కూడా కృషి చేస్తున్నారు. పోతే ఒక్కొక్కటిగా మనం పరిష్కరించుకోవడానికి ఉండాలే తప్పనిచ్చి ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా మనం మంచిగా పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీలకి న్యాయమే చేస్తుందని చెప్పి అన్యాయం చేయదని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో చూసుకుంటే కూడా 14 నుంచి 19 వరకు కూటమి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన అంగన్వాడీలను ఆదుకున్నారనేది ఒక్కసారి మనందరం కూడా గమనించుకోవాలి. 4,500 ఉన్న జీతాన్ని ఒకే 7,500 చేశారు. అలాగే 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిదీ కూడా అన్ని విధాలుగా కూడా అంగన్వాడీలను ఆదుకోవడం జరుగుతుంది. మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన అంగన్వాడీలకు అందరికీ అండగా ఉన్నారు. ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని ఏది ఉన్నా కూడా సామరస్యంగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా అన్నీ మనం దగ్గరుండి జరిపించుకోవడానికి కృషి చేసుకోవాలి. కానీ ఇలా కళ్ళబొల్లి మాటలు ఎవరో చెప్పిన మాటలు విని మనం రోడ్ల మీదకి రావడం వల్ల మన అంగన్వాడీ సమస్యలు తీరవని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా అంగన్వాడీలకి న్యాయం చేయడం కోసమే ఉంటుంది. నిన్న కూడా అసెంబ్లీలో మన మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్కి 1,00,000 రూపాయల లెక్కన మౌలిక వసతులు కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు టెండర్లు రావడము, మౌలిక వసతులు సదుపాయాలు జరగటం కూడా జరుగుతుంది. ఇంకా కొన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నది. అదేవిధంగా జీతాల విషయంలో కూడా సామరస్యంగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందు అన్నీ మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ మెహరూనిసా బేగం. నేను అంగన్వాడీ కమ్ డ్వాక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీ వాళ్ళు ఈ మధ్య చేస్తున్న ధర్నాలు చూస్తున్నాము. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 18,300 అంగన్వాడీ కేంద్రాలను స్థాపించి దాదాపు 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 40 లక్షల మంది దాకా లబ్ధి చేకూర్చారు. అలాగే అంగన్వాడీ డ్వాక్రా వాళ్ళకు కూడా చాలా మేలు చేశారు. డ్వాక్రా వాళ్ళకి అక్క చెల్లెమ్మలకి ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే 1,00,000 రూపాయల వరకు లోన్ తీసుకునే 5% వడ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఇలాంటి సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు. 4 ఏళ్లలో 4,000 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం జరుగుతుంది. మీరు ఇంత ఆవేశపడి రోడ్లెక్కి ఇంత ఇదిగా ధర్నాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లేవు. అందరం కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే మీకు అన్నీ కావాల్సిన ప్రయోజనాలన్నీ జరుగుతాయి. గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంగన్వాడీ వాళ్ళు రోడ్లెక్కి 40 రోజులు 35 రోజులు ధర్నాలు చేసేటప్పుడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి తాళాలు పగలగొట్టి ఎంతెంత రాదాంతం చేశారో మీకు తెలుసు. మేము అలాంటి చర్యలకు మేము ఎప్పటికీ పాల్పడము. సామరస్యంగా మీరు అడిగే అన్నిటికీ చేయటానికి చర్చల ద్వారాగా మాట్లాడి చర్చిస్తామని తెలియజెప్తున్నాము. నా పేరు ఉప్పలపాటి నాగేంద్రమ్మ.
అంగన్వాడీ డ్వాక్రా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మరి నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనం జీతం ఇస్తానని చెప్పి ప్రకటించి అంగన్వాడీల్ని మోసం చేసి మాట మార్చి మడం తిప్పి ఈ విధంగా చేసినటువంటి జగన్ రెడ్డి మరి ఈ రోజున ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్లెక్కి ఈ విధంగా మాకు గ్రాడ్యుయేటీ వద్దు, మాకు జీతాలు పెంచాలి, జీతాలు పెంచమని అడిగారు కదమ్మా. 42 రోజులు జీతాలు పెంచమని రోడ్లు ఎక్కారు, 42 రోజులు మీరు పోరాటం చేశారు. మరి ఆ రోజు మీ మీద ఉక్కుపాదం మోపి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో వేస్తాము, మీరు వెనక్కి తిరిగి రండి, మరి మీరు ధర్నాలు చెయ్యొద్దు అని చెప్పని అడిగి సచివాలయ సిబ్బందితోటి వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళ చేత అంగన్వాడీ కేంద్రాలు తీయించి వాళ్ళు పనిచేసుకున్నటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డిది. మరి మీరంతా కూడాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 9 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీకు న్యాయం చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి ఆయన చెప్తా ఉన్నాడుగా, మహిళా దినోత్సవం రోజు కూడా మీకు గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్తా ఉన్నారుగా. చెప్పినప్పుడు మీరు వినాలి, మీరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీరు రోడ్లకి 9 నెలల ప్రభుత్వాన్ని ఇప్పటికి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసి అడగటం అది సమంజసం కాదు. మీరంతా కూడా ఈ విధంగా జీతాలు పెంచడం కోసం ధర్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో రావివారిపాలెంలో ఒక అంగన్వాడీ మీ సహచర టీచరు ఆ విధంగా ట్రాక్టర్ పెట్టి తొక్కించి పట్టపగలు హత్య చేస్తే మరి మీరు మీ టీచర్ గురించి మీరు ఎందుకు ధర్నా చేయలేదు? మీరు ఎందుకు అడగలేదు? మరి మీ సహచర టీచరేగా మీరు ధర్నా చేయొచ్చుగా, వాళ్ళకి న్యాయం చేయొచ్చుగా. మరి వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఆదుకున్న అటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఇప్పుడు 9 నెలల్లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని మీరు ఈ రకంగా రోడ్లు ఎక్కారు. మీరు ఎప్పుడైనా కూడా వచ్చి చర్చలకు కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో అధికారంతో మీరు మాట్లాడుకొని మీరు పరిష్కారం చేసుకోవాలి తప్ప మీరు ఇప్పుడు 9 నెలల్లో మాకు అన్నీ చేయండి అంటే 9 నెలలకు ఏం చేస్తారమ్మా? మరి జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ 5 సంవత్సరాలకు ఇచ్చాడు, అది మీ అందరికీ తెలిసే ఉంది. మరి ఈ విధంగా 9 నెలలకే అందరూ ఈ రకంగా వచ్చి పోరాటాలు చేస్తూ ఉంటే ఎవరైనా చేయలేం కదా. చిన్నగా నెమ్మదిగా చేస్తాము. కూటమి ప్రభుత్వం అన్నీ చేస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది, మీకు న్యాయం చేస్తుంది. మరి మీరు ఇవన్నీ గమనించుకొని మరి మీ అంగన్వాడీ టీచర్ అనవాయం గారికి ఏమి న్యాయం చేసింది వైసీపీ గవర్నమెంట్? మరి మేమేం చేయలేదు, మేమే చేసాం. ఆ రోజు అధికారంలో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు ఆ కుటుంబానికి. వాళ్ళు మరి ఏమీ చేయలేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబానికి ఏమీ ఆర్థిక సహాయం చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ రకంగా అంగన్వాడీ వాళ్ళు చాలామంది కూడా ఆ ప్రభుత్వంలో ఆత్మహత్య యత్నం కూడా చేసుకోవటానికి ప్రయత్నించారు. మరి ఆ ప్రభుత్వం తీరు అలాంటిది. అట్లా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు మేము చేయము. చంద్రబాబు నాయుడు గారు న్యాయంగానే ఉంటారు. మిమ్మల్ని అందరినీ కూడా మీకు అందరికీ కూడా సమాధానం చెప్తారు, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ